హాయ్ నేను సతీష్. ఎపిసోడ్లో స్టార్టింగ్ ఆ మాధురి అతి చూస్తే లైట్లు ఆపేసిన తర్వాత బెడ్రూమ్లో మాట్లాడొద్దు, అలాగే సాంగ్ కంటే ముందు లేస్తే మాట్లాడొద్దు, నిద్ర పట్టక చస్తున్నాయి, ఫ్రస్ట్రేషన్ అంతా ఓకే, గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటేనే అది చెప్పే పద్ధతి విధానం అంటూ ఒకటి ఉంటుంది కదా, అట్లాగే చెబుతారా? ఎట్లా ఉందంటే అక్కడ నిజంగా చెప్పేస్తే మీ నాన్న ఎక్కడ అంటే ఎలా ఉంది, మీ అమ్మ మొగుడు ఎక్కడ అంటే ఎట్లా ఉంది, అంత రూడ్గా ఎంత రఫ్గా మాట్లాడుతుందంటే నిజంగా సాయి శ్రీనివాస్ అన్నట్టుగా ఒక టేక్ ఆఫ్ సౌండ్ ఉండదు, ఒక క్యారెక్ట్ ఉండదు, ఫ్లైట్ వచ్చి క్రాష్ అయిపోయినట్టుగా నిజంగా బ్లాస్ట్ అయిపోయినట్టే అయిపోయింది ఆవిడ ఆట. ఆడియన్స్ అన్నీ చూస్తారు కనుక ఆ బిహేవియర్ ఏంటి, ఈ స్టూడియో నాది, ఈ బిగ్ బాస్ హౌస్ నాది, నేను అక్కడ పర్మనెంట్ ఓనరు, మీరు బేకర్ గాలందరూ వచ్చేసారు ఇక్కడ అని మాదిరిగా ఆ దబాయింపు ఏంటి, అసలు దేనికి వచ్చింది, ఇట్లా మాట్లాడితే ఆడియన్స్ ఓట్లేసి ఉంచేస్తారనా? నిజంగా ఆయన అన్నట్టుగా ఫ్లైట్ వచ్చి క్రాష్ అయిపోయినట్టు అయిపోతే ఆవిడ బిహేవియర్ వల్ల ఆవిడ గేమ్ అట్లా పోతే పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళ మీద రుబాబ్ ఏంటి అర్థం కావట్లేదు. చెప్పే పద్ధతి అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు సుమన్ శెట్టి, రాము రాదు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయే వాళ్ళు ఉండడం వల్ల, అలాగే శ్రీజ ప్రియ లాంటి వాళ్ళు లేకపోవడం వల్ల కాస్త కోస్త ఈరోజు ఏంటంటే ఆ దివ్య అలాగే రీతు గట్టిగా స్ట్రాంగ్గా సమాధానం చెప్పారు. ఇక్కడ హౌస్కి పెద్ద మనిషిలా ఫీల్ అయ్యే భరణి లాంటి వాళ్ళు ఒక నోరు తీసుకుని, ఒక వాయిస్ తీసుకుని, గట్టిగా ఒక స్టాండ్ తీసుకుని ఒక్క వాటికి చెప్పుదబ్బా అంటాం కదా, అట్లా స్ట్రాంగ్గా చెప్పొచ్చు కదా. మీరు ఏదైనా అనండి, మీరు ఓకే మీరు చెప్పింది కరెక్టే, పాయింటే, నిద్రపాటుకే ఇబ్బంది పడతాం, ఎవరికైనా నిద్ర అవసరమే, రెస్ట్ ఉండాల్సిందే, పైకి ఇక్కడ ఒత్తిడి వాతావరణంలో ఉంటాం, టాస్కులు ఆడాల్సి ఉంటుంది కనుక ఓకే, కానీ చెప్పే తీరే బాగాలేదు, పరమ దరిద్రంగా ఉంది, మీరు ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదు, మీకే నోరు ఉందా, మాకు నోరు లేదా, మాకు సంస్కారం అడ్డు వస్తుంది, కొద్దిగా ఆచి తూచి ఆలోచించాలి, ఏమనుకుంటాను ఎవరు అనుకుంటాను ఒక వాయిస్ రేజ్ చేస్తే ఈరోజు ఆ భరణి గ్రాఫ్ అలా పెరిగి ఉండేది, ఎక్కడికో వెళ్ళండి. ఇది పెద్ద మనిషి పాత్ర, పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకున్నాను. ఆయన కూడా తీసుకోడే, మరి అవకాశాలు రాలేదంటే ఇవి అవకాశాలే. ఒక తోటి కంటెస్టెంట్ అట్ట పిచ్చి పడినట్టుగా అంటారు కదా, అట్లా అరుస్తూ ఉంటే, చెలరేగిపోతూ ఉంటే, నోటికి వచ్చినట్టు అరుస్తూ ఉంటే, రెచ్చిపోతూ ఉంటే ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. అక్కడ తీసుకోకపోతే ఎట్లా? ఇక్కడ దరిద్రం ఏంటంటే సుమను రాము లాంటికి మాటలాడక ఓపెన్ అవ్వక వాళ్ళు ఉండరు. ఆ భరణి లాంటికి తెలిసినా సరే నాకెందుకు అనుకో సేఫ్ ప్లే ఉండిపోతాడు. మిగతా వాళ్ళు కొంతమందిలో లాంగ్వేజ్ రాని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కనుక నడుస్తూ ఉంది. ఇలాంటప్పుడే సరైన వాళ్ళు దిగుత బాగుండని మాదిరిగా అప్పటికే ఏంటి ఆ దివ్య రీతు అయితే పర్ఫెక్ట్గానే చెప్పింది, ఇంకా గట్టిగా ఇచ్చుకుంటే ఇంకా సరిపోయి ఉండేది, గ్రాఫ్ పెరిగేది కదా. అదేనా పద్ధతి, అట్టా చెప్పాలా? ఇప్పుడు తీరు ఎట్లా ఉందంటే లైవ్లో కూడా ఆ సుమన్ ఏం పేరైనా ఎమాన్యుయల్ ఉద్దేశించి కూడా ఏదో కామెడీ చేసినట్టు కామెడీ చేస్తా ఏమంటుందంటే ఆ వంట టాస్క్ ఏదో చేసేటప్పుడు ఫన్ మోడ్లో మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా ఒక మాట అనేసింది ఏంటంటే, ఆమె రీతు చౌదరికి వంట నేర్పుతూ ఉంటే ఇతను యాంకర్లా కామెంటరీ చేస్తూ ఉంటే ఫన్ మోడ్లో ఇప్పుడు బ్రేక్ ఇవ్వండి, టిప్స్ చెప్పండి అనేటప్పుడు సో ఎమాన్యుయల్ ఉద్దేశం అంటుంది, మీరు నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా, మీకు జుట్టు ఊడిపోయిందని బాధపడుతున్నారా అంటే దానికి బాధపడలేదండి, దీనికి బాధపడలేదని, మనకి బ్రెయిన్ లేదని బాధపడుతున్నారు, మీకు బ్రెయిన్ పెరగాలంటే టిప్స్ ఇస్తానంటే కొద్దిగా ఫన్నీగా అయినా సరే ఏమైనా ఊహించాల. ఒకసారి ఏంటి ఇప్పుడు ఫన్ మోడ్లో ఎలాగేసుకుంటుంది ఏంటి అని మాదిరి కొద్దిగా షాకింగ్ రియాక్షన్ వచ్చి మెల్లిగా కవర్ చేస్తారు, అట్టగా సరేలే కామెడీ అన్నట్టుగా లైట్ తీసుకుంటాడు. బట్ అతడు కూడా అదే కామెడీ వల్ల తిరిగి ఆవిడ కనిస్తే మీ ఫేస్ బాగాలేదని ఫీల్ అవుతున్నారా, మీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా, ఇట్లా ఏదని అనేవచ్చు కదా. అంటే ఒక సెటైర్ వేసినా సరే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఫన్ క్రియేట్ చేయాలి అనుకున్నా సరే ఆ రకంగానా. పైకి ఇక్కడ లైట్ ల్యాబ్ వేసిన తర్వాత మంచి పాయింటే, చెప్పే పద్ధతి విధానం తీరు ఎలా మాట్లాడుతున్నాం ఓకే చెప్పడానికి వాళ్ళు పాపం అప్పటికే మాకు ఓకే అంటే ఎవరైనా అది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే మనం అందరం మళ్ళీ కంటిన్యూగా నిద్రపోతేనే కదా మనకు నచ్చినప్పుడు పడుకోవడానికి, పగలేటు పడుకునేవాడికి అది బిగ్ బాస్ వన్స్ లైట్లు ఆన్ చేశాడంటే మళ్ళీ లైట్లు ఆఫ్ చేసేంత వరకు మేలకోగా ఉండాల్సిందే కదా. సో రెస్ట్ తీసుకుందాం, అందరికీ రిలాక్స్ అవుదాం, గ్లామర్ పెంచుదాం, అది చాలా పద్ధతిగా ముద్దుగా చెప్పొచ్చు కదా. చూడండి మీ గ్లామర్ పాడైపోతుంది, నీరసించిపోయారు, కళ కోల్పోతున్నారు, మరింత హ్యాండ్సమ్ మరింత గ్లామర్గా బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఎంత మురిసిపోతారు వాళ్ళు. ఈవిడికంటే ముందు వాళ్ళే పడుకుంటూ పోతారు కదా. చూడమ్మ రీతి నీ అందం తగ్గిపోయింది, చూడమ్మా నువ్వు నీరసం అయిపోయావు, నువ్వు టాస్కుల్లో గెలవాలంటే నీకు మరింత అది ఇది ఎనర్జీ వస్తుంది అంటే ఎంత పద్ధతి, అబ్బా భలే చెప్పింది ఈవిడని ఫస్ట్ వెళ్ళి పడుకుంటూ పోతారు, పోటీ పడతారు పడుకునేదానికి. కానీ చెప్పి తీరు ఎట్లా ఉంది, పైగా ఓకే చెప్పడానికి చెప్పకపోవడం ఆప్షన్ లేదంటే ఈవిడే డిసైడ్ చేసేదా, ఒక హిట్లరా డిక్టేటరా ఏంటి అసలు. అమ్మాయి రీతి బిగ్ బాస్ రూలా ఎందుకు అరుస్తున్నారు, ప్రాబ్లం ఏంటంటే ఆ బీపీ ఉంది, నిజంగా బీపీ ఉన్నట్టు ఉంది, ఆ ట్యాబ్లెట్స్ మర్చిపోయింది లేకపోతే ఇంకేమైనా ట్యాబ్లెట్స్ వేసేసిందో అని అలా అయిపోతారా. హెల్త్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పైగా అరుస్తూ ఉంది, మీరు ఎట్లా మాట్లాడినా హెల్త్ పాడైద్దని. నిజమే, ఫిజికల్ హెల్తే కాదు మానసిక హెల్త్ కూడా పాడైపోయినట్టుంది ఆవిడకి. అలా అరుస్తుంది ఏంటి ఊరికి ఉత్తుపుని చిన్న చిన్న విషయాలకి మళ్ళీ ఎక్కిరించడం ఏంటి, కెక్కెక్కెక్కని అవుతారంట, ఆ అరుపులు ఏంటి, ఆ ఎక్కిరించడం ఏంటి, ట్యాబ్లెట్స్ మర్చిపోయిందా లేకపోతే ఇంకేమైనా ట్యాబ్లెట్స్ వాడేసిందా, డోస్ పెరిగిపోయిందా. నిజంగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ సామెతకి తగ్గట్టుగానే ఒక భరణి లాంటి వాళ్ళు ఒక ఇంకెవరైనా దివ్య ఇంకా గట్టిగా తగులుకుంటూ బాగున్నా. కెప్టెన్ కూడా నెమ్మదిగా స్మూత్గా ముద్దుగా చెప్పాడు, కానీ ఇలాంటి వాళ్ళకి అవసరంలే, గట్టిగా తిరగబాటే ఎడాబడా వాయించేయాలి. ఇంకా పోతే పోనీ మీరు అవతల పోయి పడుకోండి గార్డెన్ ఏరియాలో, ఇంకా అలాగే చెప్పాలి ఇంక వాళ్ళకి అర్థం కానప్పుడు.
బిగ్ బాస్ ఏంటి ఓకే. లైట్లు ఆపిన తర్వాత ఎప్పుడు కూడా మైకులు వేసుకోకపోతే మైకుల గురించి అడుగుతాడు తప్ప లైట్లు ఆపేసిన వెంటనే పడుకుంటూ ఎప్పుడు చెప్పడు. సో, ఆ దబాయింపు సెక్షన్ అంతా చూస్తే దివ్య అప్పటికంటుంది రూల్ చెప్పకూడదు, మాట్లాడకూడదు అని చెబితే అందరికీ రైట్ ఉందండి. కెప్టెన్‌కి చెప్పొచ్చు కదా! ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనుకుంటే ఎవరికి చెబితే, ఎలా చెబితే, ఎక్కడ చెబితే ఆ పద్ధతిలో చెబితే సాల్వ్ అయితది. ఈ ప్రాబ్లమ్ పేరుతో మరొక 10 మందికి డిస్టర్బ్ అయిపోయే మాదిరిగా మరిన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే ఎట్లా? ఇప్పుడు కళ్యాణ్ కూడా లైవ్‌లో అదే అంటాడు. ఇప్పుడు స్లోగా మాట్లాడండి ముచ్చట్లు గుసగుసలు అంటున్నారు ఓకే. మా గుసగుసల వల్ల, మా ముచ్చట్ల వల్ల మీరు డిస్టర్బ్ అయితున్నారు. బట్ మీ అరుపుల వల్ల 10 మంది డిస్టర్బ్ అయితున్నారు కదా! వచ్చినప్పటి నుంచి అదే పని మీద ఉంటే, అదే స్వాగ్‌తో ఉంటే ఏంది రచ్చ అన్నట్టు ఉంటుంది కదా వాళ్ళకి. ఇక రాముకు కూడా సమయం, సందర్భం ఏది తెలియనట్టుగా అవును మొన్న ఆవిడ చెప్పింది నేను బయటికెళ్ళి మాట్లాడిపోయాను. నేను రాముడు మంచి బౌలర్‌లాగా నేను మంచి బౌలర్‌ని అయిపోయాను. మంచి విద్యార్థిని అయిపోయి కూడా మీరు కూడా మంచి విద్యార్థులు అయిపోయినట్టుగా అక్కడ దివ్య అడగడంలో తప్పే లేదు. అంటే గొప్ప కోసమా లేకపోతే నువ్వు ఒక్కడు మంచోడు అయిపోదాం అనుకుందని మాదిరిగా. ఆఫ్‌కోర్స్ రాము బాధ రాముది. ఏ విషయం పాస్ ఉంది కదా అడ్డుకుంటదేమో, ఒకళ్ళు వాడుతదేమో, ఎవరు నామినేషన్ అంటే అనుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు కదా! అట్లాగే భరణి కూడా తర్వాత వచ్చి ఆయేషతో ముందు పొగడ్తలతో మొదలు పెడతాడు ఈయన. డైరెక్ట్‌గా సూటిగా చెప్పొచ్చు కదా! ఇప్పుడు ఆవిడ ఓకే నాకు కూడా ఓకే అనింది. అక్కడ ఆయన వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు? నిద్ర కోసం కాదు ఆయేష్‌తో కరెక్ట్ ఆలోచన మాటలు అనేసి భయంకరమైన కాన్ఫిడెన్స్ నీ మీద ఉంది. ముందు పొగడతాడు. ఆవిడ నిద్ర గురించి కాదు పర్సన్ గురించి అని చెబుతున్నాడు. అక్కడే చెప్పొచ్చు కదా! ఆయేష స్టాండ్ తీసుకుంది. ఆవిడకి అనిపించింది ఓకే అని చెప్పింది. అట్లా కాదండి మాధురి గారు. ఇది పద్ధతి కాదు. మీకంటే పెద్ద వయసు ఉంది. మీకంటే అరవచ్చు. మీకంటే దబాయించొచ్చు. ఒక పద్ధతి పాడు ఇక్కడ ఆడియన్స్‌ని మెచ్చుకోవాలని వచ్చిన వాళ్ళకి ఇలాగైనా అరుస్తారు. కరిసేస్తారు. మీద పడి కరిసినట్టుగా ఇలాగా ఉంటారని చెప్పొచ్చు కదా! ఇప్పుడు ఆయేషకి కూడా డైరెక్ట్ చెప్పకుండా ప్రతిదానికి భజన, భజన, భజన అంటారు కదా! మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు ఎవరిదో చూడండి. ముందు నాలుగు పొగడతలేసేసి తర్వాత చెప్పడం చెబుతాడు. అట్లా కాకుండా అక్కడే స్టాండ్ తీసుకుంటే ఈ 3 వారాల్లో డ్యామేజ్ అయింది మొత్తం పెద్ద ఎత్తున వెలిగిసిపోతుందండి. గ్రాఫ్ పెరిగిపోవాల్సింది. ఆ ఛాన్స్ తీసుకోకుండా ఇక్కడ కూడా మెల్లగా సన్నయి నొక్కిలో నొక్కుతాడు. అట్లాగే తర్వాత ఏంటంటే ఇంకా ఆయేష డీమంతా గిన్నెలు కూడా ఒక గిన్నె కోసం అంత మరీ టైం టు టైం పెట్టుకుని ఇది లంచదా, ఇది డిన్నర్దా, ఇది టిఫిన్దా అనుకుని ఊరికే కంటెంట్ ఇవ్వాలన్నా లేకపోతే అరవాలని చెప్పి మరి అంత అవసరమా? నిన్న ఒక పంచాయతీ అయ్యింది. ఆ సంజన వాళ్ళకి అడిగేసింది. మళ్ళీ ఇక్కడ గోల ఇది డిన్నర్దా, ఇది లంచదా అని చెప్పి. ఇవిడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయేష మాత్రం అనవసరంగా నోరు రేజ్ చేస్తుందో అనిపించింది. అట్లాగే దివ్య రాబోతా ఉంటుంది కదా అక్కడ మేము గార్డెన్ ఏరియాలో మాట్లాడడం ఎందుకు చెప్పాలి అని అడగడంలో తప్పే లేదు. ఆవిడ చెప్పిందని అతను ఎందుకు చెప్పాలి అక్కడ మళ్ళీ వచ్చి. అట్లాగే భరణికి ఇక్కడ రాము నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ లేదు, చిన్నవాటిని పెద్దం చేసుకోకండి. రాము వాళ్ళ ముందు మంచోడు అనడానికి నేను చెప్పలేదని చెబుతాడు కదా. ఇక్కడ ఏం బాధలేదు. భరణికి ఏంటంటే ఆయన కుటుంబంలో ఇటు చెల్లెలు దివ్య ఉందో, అటు తమ్ముడు రాము ఉన్నాడు. అన్న చెల్లి మీరు ఇలా చిన్న విషయాలు కొట్లాడుకోకండి. మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉమ్మడి కుటుంబం మంచి కుటుంబాలకు ఉండాలి తప్ప మీరు అన్న చెల్లి చిన్న విషయాలు కీచులాడుకుంటే ఎట్లా అనే మాదిరిగా ఆయన కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అట్టగా ఆయేష కూడా వచ్చి ఒక మాట చెప్పింది చూసారా రాముకి, మొత్తానికి నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు రాము అని నాకు అర్థమైందని. ఇదే ఆయేష లైవ్లో ఏమని చెప్పింది తెలిసి ఎమ్మాన్యుయల్తో, ఏంటి నువ్వు మాట్లాడట్లేదు పెద్దగంటే ఏం చేస్తున్నావు రాముకి, నాకు ఎవరు తప్పక ఇక్కడ ఎవరు ఉండక అతడు అక్కడైనా ఉన్నాడు, అందుకే అతనితో మాట్లాడతాను. ఆయనకంటూ ఒక ఒపీనియన్ ఉండదు, ఓన్ డెసిషన్ ఉండదు, ఒక అండలేదు ఆయనకి, ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక పాయింట్ ఇస్తే అది పట్టుకుని ఉండిపోతాడు. మనం ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేసి అది ఫాలో అయిపోతాడు, మనకు ఫాలోవర్ అయిపోతాడని ఆ ఇమాన్యుయల్తో చెప్పింది. ఇక్కడికి వచ్చి ఏమంటుంది, నువ్వు ఇక్కడ ఏది మాట్లాడకూడదు రాము, అర్థమైంది రాము అంటే రేపటి నుంచి రాము నీకు నేను ఒక అండదండగా ఉన్నాను, నా మాట నమ్ము, నాకు నేను చెప్పిందని ఫాలో అవునా. ఆమె కదా అనింది. ఒపీనియన్ ఉండదు, డెసిషన్ ఉండదు, ఒక అండలేదని ఫెయిల్ అవుతాడు, ఎవరో ఒకరు బ్యాక్ బోన్గా ఉండాలనుకుంటాడు. ఇవన్నీ అంటే డబుల్ స్టాండర్డ్స్ అనుకోవాలి, లేకపోతే గేమ్ ఆడడం అనుకుంటారా, దీన్ని ఏమనుకుంటారు. ఒకే కంటెస్టెంట్ గురించి అక్కడేదో పుండి మీద కారం జిల్లనేది వచ్చేసి చెప్పేసి ఆవిడ ఇంటెన్షన్ ఏమిలే, రాము నీకెందుకు భరణి కాదు నేను కూడా ఉన్నాను కదా మన ఇద్దరం ఇంకొకటి అని మాదిరికి ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. కానీ రియాలిటీ బయట పెట్టింది చూసావా. ఆయన మీద ఆవిడకి వాస్తవానికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఎమ్మెన్యేల దగ్గర బయట పెట్టింది. అట్లాగే సంజన ఆ పిల్ల రమ్యతో అంటుంది కదా, దొంగ పనులు అవసరమా, నాకు బోర్డు పడింది కదా, నేను మారిన మనిషిని నువ్వు కూడా మారింటే ఆ రమ్యతో నేను చేస్తా, ఏదో ఒకటి చేసే పోవాలి. సంజన 2.0 చేస్తానంటే ఆవిడకి బాగా ఇంటెన్షన్ అయితే ఉంది రమ్యకి, ఏదో కెలికేసే పోవాలనే మాదిరిగా. ఎందుకంటే నిన్న కూడా అంటుంది ఇక్కడికి దేనికి వచ్చాం, రఫ్గా ఉంది లాంగ్వేజ్ అయితే, ఏదో ఒకటి పీకే పోవాలి కదా, పీకడానికే వచ్చాను కదా అంటుంది. ఆ అమ్మాయి లాంగ్వేజ్ అయితే కొద్దిగా మొరట కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం చేస్తుంది, ఏదో ఒకటి చేయడానికి ఇంటెన్షన్ అయితే ఉంది. మరి లాస్ట్లో డీమన్తో కాన్వర్జేషన్ చూస్తే సరే ఏదైనా చేయగానే మరి నువ్వు కూడా ఈ పులిహోరలో భాగం అయిపోతావు అనిపించి ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. అట్లాగే దివ్య కళ్యాణ్
ఆ కుకింగ్ గురించి ఆవిడ గురించి అంటారు కదా, ఏంటి మీ ఇద్దరు ఉంటే గొడవ అవుతుంది, నువ్వు అక్కడ ఉండకపోతేనే బెటర్ ఏమనిపించింది, ఎందుకంటే నిన్ను మాధురిని ఒక దగ్గర పెట్టకూడదు అంటే, మాధురిని ఎక్కడ పెట్టినా పెంటే పంచాయతీయే, న్యూసెన్సే, మామూలు తలపోటు కాదు, టార్చర్ అందరికీ. ఎందుకంటే దివ్య కుకింగ్లో ఈరోజు ఇవి వచ్చిన తర్వాత లేదు కదా, 20 రోజుల నుంచి ఉండేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏ గొడవ జరగలేదు కదా, లొల్లే అవ్వలేదు కదా, సైలెంట్గా వెళ్ళిపోయింది కదా, పని అంతా ప్రశాంతంగా ఉండింది కదా కిచెన్ అంతా దివ్య ఉన్నప్పుడు. ఈవిడ వచ్చి అడుగు పెట్టిన తర్వాత కదా అక్కడ మంటలు రాజుకుంటున్నాయి. సో సమస్య దివ్యతో కాదు, మాధురితో. మాధురి దివ్యతో పెట్టినా, ఆయాషతో పెట్టినా, కళ్యాణ్తో పెట్టినా, తనుజ ఎవరితో పెట్టినా అంతే అక్కడ. అందుకే దివ్య అంటే పెద్ద మదర్లా ఉండాలి, కూర బాగాలేదంటే ఇది ఇలాగే అంటే నేను ఏది చెప్తే అదే రైటు, ఆ డామినేటింగ్ మైండ్ సెట్తో ఉంటుంది ఆవిడ. సో అందుకే హరీష్ చెప్పిన డైలాగులు వాడేస్తుంది, చూసి వచ్చేసి ఇక్కడ స్టోరీలు కథలన్నీ చెబుతుంది ఇవ్వడం లెక్క. అంతే కదా, ఆవిడ చెప్పేదానికి చేసేదానికి నేను అమ్మనే అనేటప్పుడు అలాగే నేను కరిచేస్తాను, నేను కరిచేసి విరుచుకు పడిపోయి రచ్చ చేసేసి ఇక్కడే కదా ఎంఎన్ఎల్ సాయి మాట్లాడేటప్పుడు అంటారు, మాధురి మాతో యూనిట్గా లేదు, కలవనీయట్లేదు అంటుందంటే ఆవిడ ఒక బాంబులాగా వచ్చింది, ఎవరి మీద పడిపోతున్నా, ఎవరితో ఫైట్ చేస్తున్నా, అది వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతానికి వైల్డ్ కార్డ్స్కి వీళ్ళకి ఇంకా పడలేదు కాబట్టి 1-1 టైం చూసుకుని రేపు పొద్దున్న ఇప్పుడు వీళ్ళందరి మీద విరుచుకు పడుతున్నట్టుగా రేపు వాళ్ళతో కూడా మొదలు పెడుతుంది. అందుకే బిగ్ బాస్ కూడా సర్లే మందాకి ఈ వారానికి నీకున్న యాటిట్యూడ్కి యారగెన్స్కి ఒక వారమే కష్టం, ఇలాంటి డామినేషన్ పర్సనాలిటీలు ఎప్పుడు ఎన్నడూ కూడా బిగ్ బాస్ హౌస్లో 4 వారాలు పట్టుమని ఉండింది లేదు. సో సాగనంపేస్తారన్న ఉద్దేశంతో మెల్లికి ఈ వారానికి తప్పించాడు. వెళ్ళేలోపు ఎంత బ్యాడ్ అవ్వాలో అంత అయిపోయి ఆయన చెప్పినట్టుగా ఫ్లైట్ క్రాష్ అయిపోయినట్టుగా బ్లాస్ట్ అయిపోయి బరస్ట్ అయిపోయి వెళ్ళిపోద్ది బయటకు, అందులో అనుమానమేలే. అట్లాగే ఇమాన్యుయల్ బర్నీతో ఎవరుతున్నా ఫుడ్ గురించి చెబుతాడు కదా, సుమనం ఎంత కావాలో అంత ఆర్డర్ ఇవ్వన్నాడు, నేను బాగా వేస్ట్ చేసేస్తారు కదా, దాని గురించి అది కంట్రోల్ చేసేదానికి చెప్పారు అక్కడ. సుమన్ బర్నీతో చెప్తారు కదా, తినేసి మిగతా స్టోర్లో పెట్టేయండి అని. అట్లాగే మళ్ళీ రాము బర్నీకి, నేను ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం లేదు, ఆవిడ గేమ్ ఆడుతాను, ఆవిడ గేమ్ ఆడుతుంది, నా గేమ్ నేను ఆడతా, కళ్యాణ్ ఎంటర్ అయ్యాక మీతో కాన్వర్జేషన్ లేదు, ఈయన వచ్చాక మారిపోయాడు అనుకుని జనాలు అనుకుంటారని అలా నటిస్తుందని లేక తనూజ మీద. సింపుల్, రాముకి తనూజకి పడట్లే, భరణికి సంసర అంటే రీతు అంటే పడట్లేదు. సో ఇక్కడ రాము ఏంటంటే తనూజ మీద ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు, ఆవిడకి నాకు వైపు కుదరదు, సెట్ అవ్వదని మాదిరిగా. అట్లాగే నెక్స్ట్ వన్ సుమను రమ్య, చిన్న బిర్యానీ ఎంత చాలు, తప్పు అయిపోయింది క్షమించండి, ఆశకాంతులేదు, అంతే కదా. ఎవరైనా అన్ని చెబుతారా, ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారా బిగ్ బాస్ హౌస్లో, అన్ని చెప్పారు, ఫుడ్ ఐటమ్స్ చెప్పేసరికి సగం అలిసిపోయినట్టు ఉన్నారు, అన్ని చెప్పారు, ఎక్కడ తింటారు, ఆశకాంతులేదు అంటున్నారు, మళ్ళీ ఐస్ క్రీమ్ మాత్రం పంపించండి అంట. ఇప్పుడు సమస్య ఏంటంటే ఫుడ్ లేకపోయినా బాధే, ఫుడ్ ఎక్కువైపోయినా బాధే. సో ఏదైనా మితంగా ఉండాలి, ఎంత ఎక్కువ తింటే అంత అనారోగ్యం అంటారు కదా. సో పర్టికులర్గా ఆహారం విషయంలో మితాహారమే అసలైన ఆరోగ్యం. ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నారు. అయితే దీని మీద వీకెండ్ ఖచ్చితంగా అయితే కంప్లీట్ సీరియస్ ఉంటుంది, లేదా కంప్లీట్గా ఫన్ మోడ్లో ఏదో ఒకటి కామెడీ చేసేస్తారని అనిపించింది. ఎందుకంటే సంజన కూడా వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో ఉండి ఐస్ క్రీమ్ లేపేసింది, అలాగే ఎమ్మెన్యేలకేమో తనుజ బాండాయిలా నోట్లో పెట్టేసింది, రీతు వచ్చి పిజ్జా లేపేసి ఆ ఎమ్మెన్యేలు ఆమె కలిపి ఆ వాష్రూమ్ దగ్గర పంచుకొని తినేస్తారు. సో ఇన్ని దొంగతనాలు అవుతున్నాయి, ఒక పక్క ఫుడ్ వేస్ట్ అవుతుంది. అట్టగా రమ్య సుమన్ శెట్టి కూడా అడుగుతూ ఉంది, మీరు నన్ను ఎవరెవరికి ఇచ్చేసారంట కదా, పనిచేశారంట కదని, వాళ్ళందరికీ నోరు ఊరిపోతుంది, వీళ్ళు చూసి చూడడానికి వదిలేస్తున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారని. అయితే ఫుల్ కోటింగ్ పెట్టి ఆ రమ్యని ఫుల్గా ఫైర్ మోడ్లోకి రావాలని, నీ వల్ల మొత్తం నీ పవర్ పీకేస్తాను, నువ్వు వేస్ట్, నువ్వు అది ఇదని ధూమ్ధామని గట్టిగా తిట్టిపోసినా ఆశ్చర్యపోకర్లే. అప్పుడు ఎందుకంటే తనకి ఎవరి వల్ల ఎఫెక్ట్ అయ్యింది ఫుడ్ దొంగతనాల వల్ల ఫైర్ అయినా వస్తుంది, ఆ ఫైర్ రావాలంటే అలా గట్టిగా వాయించేస్తారు. లేదు సర్లే ఫన్ కోసం చేద్దాం అనుకుంటే మొత్తానికి ఫైర్ ఆర్ ఫన్ ఏదో ఒకటి వీకెండ్లో రెడీ అయిపోవలసింది రమ్య. అట్లాగే నెక్స్ట్ వన్ ఏంటి, భరణి దివ్యతో చెబుతాడు కదా, రీతు నీకు నాకు నామినేషన్ చేసేసింది, నువ్వు నడుము విరిగేలా హెల్ప్ చేసావు, కానీ నీకు నామినేట్ చేసింది, నాకు కెప్టెన్సీలో నాకు నామినేట్ చేసింది, నాకు కెప్టెన్సీలో రీతు సపోర్ట్ చేయలేదు, అది మనసులో పెట్టుకున్నాడు ఆయన, అది డైరెక్ట్గా చెప్పడు. అయినా నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను రీతుకు అంటాడు. ఎప్పుడు చెప్పాడు, ఆవిడ హెల్ప్ చేస్తానని చెప్పి చేసిన తర్వాత, బట్ అతను అయితే చెప్పడు. ఇదే సమస్య ఈయనతో. ఇప్పుడు ఆవిడ వీళ్ళతో మాట్లాడితే ఇతనికి ఏంటి ఇబ్బంది, నీతో భరణితో దివ్య బాగానే ఉంది కదా, వీళ్ళిద్దరు బాండింగ్కి ఇబ్బంది లేదు కదా, ఆ ఎమోషనల్ బాండ్ కావచ్చు, రీలో కావచ్చు, ఏదో ఒకటి ఆర్గానిక్ వచ్చిందో కావచ్చు, ఫ్రీగా ఉంది కదా. బట్ ఆవిడ ఎవరితో మాట్లాడకూడదా, జోకులు వేసేస్తాను, క్లోజ్ అయిపోతాను, రేప పెరిగిపోతుంది, నేనేమి అయిపోలే, నేను హట్ అవ్వలేదంటే హట్ అవ్వబట్టే కదా అంతలా గించుకున్నాడు. ఇంకా నయం ఎపిసోడ్లో చూపించలే, నిన్న దాదాపు 2 గంటల పాటు ఫైనల్గా వచ్చి ఏడుస్తాడేంటి ఆయన. ఇప్పుడు దివ్యకి ఎంత క్లారిటీతో ఉందంటే నామినేషన్లు గేమే, పాయింట్లు నువ్వు ఎక్కువ నువ్వు ఉండాలా నేను ఉండాలా హౌస్లో అనేటప్పుడు వీకెండ్లో పాయింట్లన్నీ పెట్టుకుంటాం, కానీ మిగతా టైం అంతా కల అదే మాడిపోయిన మొహాలు పెట్టుకుని బిగించుకొని సీరియస్గా దొంగదొంగలు ఆడుతూ అదే ఆలోచన పెట్టుకుంటే తలపోటు వచ్చేసి ఇంకా అక్కడ కూలబడతారు. ఇంకా అంత అవసరమా, అంత ఓవర్ థింకింగ్ చేసేసి ఆ అమ్మాయి ఏంటి అక్కడ తప్పే ఉంది, అక్కడ
ఒక పూట ఒకరితో మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి నువ్వెవరితో కలవట్లా భరణితో ఉంటున్నావు అని పదే పదే సాగకూడతాను నన్ను. సో 5 మిగతా వాళ్ళతో నాకు ఆ రీతితో మిగతా వాళ్ళందరికంటే వీళ్ళ 5 బెటర్ కంఫర్ట్ ఉంది కనుక నా పర్సనల్ చెప్పాను. సో కావాలని అలా కలవాలనే నేను అలా ట్రై చేస్తున్నాను. దానికోసం ఎంత ఫీల్ అయిపోవడం ఏంటి? ఈయన ఇప్పుడు మనుషులతో మాట్లాడట్లేదా? మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరితో ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కదా, మరి ఆవిడ కూడా అట్లా ఫీల్ అయిపోతే ఇప్పుడు కళ్యాణ్ వచ్చి తనూజ మిగతా వాళ్ళతో ఫ్రీ అవుతుంది కలుస్తుందని చెప్పి లైవ్లో చాలాసేపు వాళ్ళిద్దరు కూడా వాదించుకున్నారు. అట్లాగే మరి ఈ అమ్మాయి కూడా అట్లాగే అయిపోతే అంత చిన్నపిల్లలకి అంత జెలస్ ఏంటి ఆయనకి? అంటే ఆయనకు పడకపోతే ఇంకంతేనా? అందరికీ పడినట్టుగానే ఆయన శత్రువైతే అందరికీ శత్రువేనా? ఆయన మిత్రులైతే అందరికీ మిత్రులేనా? కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఏమంటాడు బాగా నీకు కంట్రోల్ చేసే సీన్ లేదు, నిన్ను కంట్రోల్ చేయను అంటాడు. మళ్ళీ మంచి అనిపిస్తే చెబితే వింటావో లేదు నీ ఇష్టం అంటే మరి అదేంటి? కంట్రోల్ చేయడం కదా. కంట్రోల్ చేయనోడు నువ్వు ఎందుకు చెప్పాలి? అసలు పట్టించుకోకూడదు కదా. అసలు చూసి చూడడానికి వెళ్ళిపోవాలి కదా. అమ్మయ్య ఫోన్లో నిజంగా బాండ్స్ వల్ల మాకు పెద్ద బొక్కబడిందని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? సరే అమ్మ నువ్వు ఫ్రీగా అవ్వు, మూవ్ అవ్వు, అందరితో కలవు, ఆ గ్యాప్ రానని నిజంగా కోరుకోవాలి కదా. వీళ్ళు అంత డ్రిల్లింగ్ ఎందుకు అవసరమా? హట్టు కాలేదంట, నిన్ను కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదంట. ఊరికే ఏదో నీకు డ్యామేజ్ జరిగితే నేను తట్టుకోలేను మాదిరిగా ఏదో భయం విపరీతంగా దానికి వచ్చి ఎక్కడ నాకు ఎఫెక్ట్ అయిపోతుందని డైరెక్ట్గా చెప్పలేకుండా అంత జలస్ అవసరం లేదు అనిపించింది నాకు. అక్కడ భరణికి పడదు అంటే ఆ పగ ప్రతీకారం కొనసాగిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు బాండ్ వరకు బాగానే ఉంది కదా. దివ్య ఇతని విషయంలో ట్రస్ట్ వర్తిగానే ఉంది కదా. ఇతనికి ఏమి బ్యాక్ స్టాబ్ ఏం చేసేయలేదు కదా. ఇది చూసుకోవాలి కానీ నీతో రేపో ఎలా ఉందో చూడాలి కానీ ఆవిడ వాళ్ళతో మాట్లాడిసింది, వీళ్ళతో మాట్లాడిసింది, నవ్వేసింది, జోకులు వేస్తే నవ్వేసింది అంటే సీజన్ 5 ఒకసారి గుర్తించుకుంది. ఇలాంటి యాటిట్యూడ్ చూస్తే ఎంత భయంకరమైన నెగిటివిటీ వచ్చింది, బిస్కెట్ అయిపోయారు. సో అవసరం అక్కడ అంతా. పైగా ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి. భరణి ఇదే డైలాగు, ఇది నేను చెప్పబోతున్న డైలాగ్ అయితే భరణి నోటంబడి వచ్చింది నేను చెబుతా. ఇప్పుడు మొన్న ఏమన్నాడు తనుజ వచ్చి, నాన్న మీరు రీతికి హెల్ప్ చేయాలి కెప్టెన్సీ టాస్క్లు అంటే నేను ఎందుకు చేస్తానమ్మా? నీకు ఫ్రెండ్ అయితే నేను ఎందుకు చేస్తాను? నువ్వు నాకు కూతురు కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తాను, నీ ఫ్రెండ్కి నేను ఎందుకు చేయాలి? నాకేం అవసరం అని చెప్పాడు. అంటే మీ ఇద్దరి వరకు మీ బాండ్ చూసుకోండి, మీ ఫ్రెండ్షిప్ మీ రేపో మీరు చూసుకోండి. నాకు నీకున్న వరకు నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఆవిడెవరి కోసం నేను ఎందుకు చేయాలి అన్న మాదిరిగా ఇక్కడ అదే కబుర్లన్నీ ఆ వాస్తవాలు అవన్నీ ఇక్కడ కూడా వర్తిస్తాయి కదా. ఇప్పుడు దివ్యకి ఇతనికి ఎంతవరకు బాండ్ ఉందో, ఫ్రెండ్షిప్ ఉందో, ఎమోషన్ ఉందో, రిలేషన్ ఉందో ఇవన్నీ చూసుకోవాలి అంతే తప్ప దివ్య రీతుతో ఎట్లా ఉంటే ఎందుకో, మాధురితో ఎట్లా ఉందికో, సంజనాతో ఉంటే ఏంటి, ఎట్లా ఉంటే ఏంటి, అది అనవసరమైన విషయం కదా. ఈ అనవసరమే ఈ జెండుబోన్ డైలాగులతో ఆవిడేంటి దివ్య వాస్తవానికి ఈ వారం ఇంతమంది వచ్చి ఇన్ని రకాలుగా చెప్పారంటే వచ్చినప్పటి నుంచి భరణితో ఉన్నాను అన్నారంటే మన ఆట ఫసక్ అయిపోయినట్టుంది, మనం ఈ వారం అవుట్ అయిపోతామో, వెళ్ళేంతలోపు ఈ వారం రోజుల్లో సరదాగా గడిపేసి అందరితో చిల్ అయ్యి ఒక స్వీట్ మెమరీస్తో వెళ్ళిపోదాం అని ఆవిడ ఫిక్స్ అయిపోయింది సైకలాజికల్గా. అందుకే అందరితో కలుస్తూ హాయ్ బాయ్ చిల్ అని మాదిరిగా ఉంది ఆవిడ. బిందాస్గా ఉందాం, ఎంజాయ్ చేద్దాం అని మాదిరిగా. బట్ ఈ జెండు బాంబు డైలాగులతో అతిగా చించేసి ఆవిడకి మరింత తలపోటు తెచ్చేసి అవసరమా ఇవన్నీ? నిన్ను ఇప్పుడు ఎట్లా అంటే ఇతనికి పర్నోలు సంజన అంటే పాడదు, రీతు అంటే పాడదు. సో ఆ దివ్య కూడా వాళ్ళిద్దరితో రైవలరీ కొనసాగించాలా? వాస్తవానికి దివ్య నిజంగా ఆవిడ దురదృష్టి భస్మాసుర హస్తం అంటారు కదా, మర్రి చెట్టు నీడలో వేరే మొక్కలు పెరగనవరని అట్లా అయిపోయా. ఈయన కింద ఉంటే ఆ గుడి కింద ఉన్నట్టు ఉంటుంది. ఇంకెవరికి ఎదుగు బొదుగు ఉండకుండా అట్లా అయిపోతుంది. ఓన్లీ పొగడతలతో ముంచేస్తాడు ఆయన. ఒక్కసారి ఒక మైనస్ పాయింట్ కానీ నెగిటివ్ కానీ చెప్పకుండా. ఎట్లా అంటే ఇప్పుడు నిజంగా వాస్తవానికి మాధురి అంత గట్టిగా అక్కడ విరుచుకు పడిపోతుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నువ్వు నోరెత్తే నోట మీద అంత అన్నట్టు మాట్లాడుతుంటే అలాంటి యాటిట్యూడ్గా ఏరగనిసికి ఆ రీతు చౌదరి దివ్య గట్టికి ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది, ఆ ఇండివిజువల్ రైవలరీ కొనసాగిస్తారు. బట్ ఇతను మాట్లాడు కనీసం ఆవిడకి ఆ వాయిస్ అదంతా వచ్చినప్పుడు ఒక తుఫాన్లాగా వచ్చింది. దివ్య కూడా మంచి ఫైర్ బ్రాండ్ అవుద్ది అనుకున్నాం, కానీ ఈ మర్రి చెట్టు నేట్లో ఎదిగిపోయి ఆ మొక్కలాగా ఉండిపోయింది తప్ప ఎదిగే పరిస్థితి లేకపోయా. సో మంచిదే, ఇంక ఇప్పటికైనా బయట పడుతుంది అనుకునే సరే పడనవ్వకుండా ఇలా నొక్కేసి నిన్ను కంట్రోల్ చేయాలని కదా. మరి కంట్రోల్ చేయనప్పుడు ఎందుకు చెప్పాలి ఇవన్నీ? ఇంకెంతకంటే చెబితే మళ్ళీ భరణి ఫ్యాన్స్ హార్ట్ అయిపోతున్నారు. మరి మీకే ఏమనిపించిందో చెప్పండి, అక్కడ జెన్యున్గా చెప్పండి. మీరు ఫ్యాన్ అయితే తర్వాత పక్కన పెట్టండి, కానీ ఒక కంటెస్టెంట్గా చూడండి అంతే. ఒక బిగ్ బాస్ హౌస్లో అందరిని ఒక కంటెస్టెంట్స్గా చూస్తే ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని మనకు అనిపిస్తుంది అంతే తప్ప ముందే మనకి పలానా సీరియల్లో ఫ్యాన్ లేదా సినిమాలో ఫ్యాన్ అక్కడ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ అంటే మనకు ఆ ఫ్యాన్లో ఏసీలో మిగులుతుంది తప్ప రియాలిటీలో ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరు బయటకు తెలియవు. ఇంకా మరి లాస్ట్లో ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ ఎమ్మెన్యేల బిర్యానీ కోసం దానికోసం అడుక్కునే ఆప్షన్ ఏమంటే బిగ్ బాస్ చెత్తకుప్పలో దొరికిన సుమన్ సెట్టే మీకు ముద్దు పెట్టారు. సుమన్ టైం నడుస్తుంది అంతే. ఆయన కెప్టెన్ కూడా అయిపోయాడు ఫైనల్గా. ఈ కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ 5 సెలెక్ట్ చేయాలంటే నిఖిల్ కంటెండర్ కనుక పవర్ అతనికి పార్టిసిపేషన్ చేసేదానికి లేదు. ఇక ఆయేష సుమన్ని వీక్ వల్లే ఎంచుకున్నారు, అంత సింపుల్. ఎవరైతే వీక్ ఉంటారో మనకు పోటీ రాకుండా ఉంటారో వాళ్ళే చూస్ చేసుకుందాం అనుకున్నారు. మధ్యలో ఒక అవకాశం ఇద్దామని భరణి కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు, ఆడుతున్నాడు, ఓడుతున్నాడు కాబట్టి ఆయనకు కూడా ఛాన్స్ ఇద్దామని సాయి ఏమో దివ్యని ఆవిడకి నామినేషన్లో ఉంది కనుక ఒక ఆపర్చునిటీ ఇద్దామని, అట్టగా మాధురి ఏమో సంజనాను,
రమ్య ఏమో భరణిని, గౌరవ్ ఏమో తనూజని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఇక్కడ హైలైట్ ఏంటంటే లైవ్లో డిస్కషన్ చేసినప్పుడు మాధురి వద్దు, రీతు వద్దు, చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. చెబుతూనే అందరూ స్ట్రాంగ్ అయినా మళ్ళీ తీసుకొని పర్వాలే, ఎవరు ఎంత స్ట్రాంగ్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు ఆడేద్దాం అంటే, లేదు లేదు వీక్ వాళ్ళే తీసుకుందాం, మనం ఎందుకు రిస్క్ చేయడం అని మాట్లాడుకున్నారు, ఆలోచించుకున్నట్టు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అయినా నాకు అస్సలు ఫరకే పడదు, ఎంత స్ట్రాంగ్ అయినా ఓకే మన ఎఫర్ట్స్ పెడదామని చాలా కాన్ఫిడెంట్గా మాధురి చెప్పి, తర్వాత లైవ్లో రీతు గురించి స్ట్రాంగ్ లేదు, తొక్కలేదు, అంత సీన్ లేదు అని తీసి పడేస్తుంది. ఎవరంటే రీతు గురించి మాధురి, రమ్య డిస్కషన్ పెడతారు. అక్కడ రమ్య ఏమంటుందంటే రీతుని ఈ వీక్ కెప్టెన్సీలో పెట్టకపోవడానికి తనకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు, హౌస్లో ఉండేలా చేయకూడదని అంతే తప్ప తనేం పెద్ద స్ట్రాంగు అదేదో వచ్చి మనల్ని ఓడగొట్టేస్తాను కాదు. ఈ వీక్ కూడా గౌరవ్ వల్ల లక్క కలిసి వచ్చి ఈ వీక్ నామినేషన్లో లేదంటే ఆ నామినేషన్లో పడిపోతే తాలకాయన వదిలేసేది, పైగా ఆవిడైతే పెద్ద స్ట్రాంగ్ తోపని ఫీల్ అయిపోయింది కదా, అంత సీన్ లేదు అని మాట్లాడుతూ ఉంటారు. మాధురి ఏమంటుంది, రీతిక అంత సినిమా లేదు, తనది పెద్ద స్ట్రాంగ్ అని ఫీల్ అయిపోతుంది కానీ అంత సీన్ లేదు, అంత సినిమా లేదు, అనవసరంగా గౌరవ్ గడి వల్ల బతికిపోయింది, నామినేషన్లో పడింటే వారానికి ఫసక్ అయిపోవాలి లెక్క తీసి పడేస్తూ ఉన్నది అనమాట లైవ్లో. అయితే సరే, ఇక్కడ రమ్య కూడా ఉంటుంది, అందుకే మళ్ళీ ఈ వీక్ కూడా అదృష్టం కలిసి వచ్చి కెప్టెన్ అయిపోతే మళ్ళీ వచ్చే వారం కూడా ఏం చేయలేము, అందుకే ఆవిడని తీసుకోకూడదు, అవకాశం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అని మాదిరిగా చెబుతూ ఉంటే, ఇక్కడ రీతుకి ఆయేషతో కూడా వచ్చి అడిగేటప్పుడు నాకు ప్రతిసారి తీసేస్తే ఎట్లా అంటే ఆయేష్ కూడా చాలా స్ట్రైట్గా చెప్పేసింది, ఫటాఫట్ ధనాదన్ ముఖం మీద ఇంత పర్ఫెక్ట్గా చెబితే బిగ్ బాస్ హౌస్లో మంచిదే, చాలా రోజులు జర్నీ ఉంటుంది, ఆడియన్స్కి అది నచ్చుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటుగా రైట్ రాంగ్ అది చెప్పే విధానం హైలైట్. నీ ఆడే తీరు నచ్చలే, ఫౌలు యారగన్స్ నాకు నచ్చలేదు, అలా కాదు, నేను ఎప్పుడు లాస్ట్ గేమ్లో నా ఫౌలే కాదు కదా, అందరూ చేశారు కదంటే, ముందు నువ్వు చేసావు కదా, అంతకుముందు చేసావు కదా, నీ సంచాలకుగా చేసినా ఫౌలే చేసేస్తే, ప్లేయర్గా చేసినా ఫౌలే చేసేస్తే, మరి ఆవిడకి ఆ ఇంప్రెషన్ వచ్చేసింది, బాబోయ్ రీతితో వేస్ట్ అని మాదిరిగా. సో అందుకే చెప్పేసి నా వల్ల కాదు, నువ్వు వీక్ అనుకో, నన్ను వీక్ అనుకో, నువ్వు స్ట్రాంగ్ అనుకో, నువ్వు ఏదేని అనుకో, నువ్వు ఫిజికల్లీ గట్టిగా ఆడేస్తావు, యారగన్స్ ఉంటుంది, ఫౌల్ ఆడేస్తావు, భయం వేస్తుంది, నువ్వేమన్నా చేసుకో, ఫటాఫట్ ధనాదన్ తేల్చి పడేసింది ఇంకా సన్నయ్య నొక్కులు నొక్కకుండా. ఇక్కడ మాధురి షూ లేసులో ఆయన గౌరవ్ కడుతున్నాడు కదా, ఓకే ఆయన వచ్చి హెల్ప్ చేశాడు, కానీ ఇలాంటివి ఆయన కట్టినా సరే కట్టించుకోకపోవడం ఉత్తమం, ఎందుకంటే బిగ్ బాస్ అయితే అన్ని ఆడియన్స్ అన్ని కోణాల్లో చూస్తారు కనుక, ఓకే ఆయన చేశాడు కానీ ఆవిడే ట్రై చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు కదా, ఎందుకు అవసరమా తోటి కంటెస్టెంట్ని, ఆయన ఫాలోవర్స్ కూడా హట్ అయితే దాన్ని తీసుకుంటే సరేగా. లైవ్లో కూడా చెప్పే కదా, మార్నింగ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ ఫన్ పేరుతో అతను నల్లగా ఉన్నారా, జుట్టు ఊడిపోయిందా అవన్నీ ఇవే మానుకుంటే బెటర్. సరే ఈ గోల్ పోస్ట్ కొట్టాలి కదా, గోల్ కొట్టు నిఖిలేష్ సంచాలకుగా ఉన్నాడు, ఫస్ట్ రౌండ్ బ్రహ్మాండంగా ఆడారు. భరణ అయితే నిజంగా ఆయన ఫస్ట్ రౌండ్ తప్పించి సరిగ్గా లేదంటే అప్పటికి పాజ్ పెట్టారు కదా. రమ్య అయితే మామూలుగా ఆడలే, మంచి ఫైట్ ఇచ్చింది. అట్టగే వీళ్ళు ఆడారు, వాళ్ళు ఆడారు, ఇద్దరు మ్యాక్సిమం పెట్టారు, కుస్తీలు పెట్టేశారు, పెనుగులు ఆడారు, గట్టిగా ఆడారు. ఆ సాయి శ్రీనివాస్ కూడా బాగా కొద్దిగా, సాయి శ్రీనివాస్ అండ్ ఇతను ఎవరు గౌరవ్ కొద్దిగా ఫిజికల్గా స్ట్రాంగ్ కనుక ఆటోమేటిక్గా వాళ్ళ టీంకి ప్లస్ పాయింట్ అయింది. ఆ రమ్య అంత భరణిని ఫస్ట్ రౌండ్లో పడిపోయినా సరే, తలకి తాకినా సరే మళ్ళీ వచ్చి పట్టేస్తుంది ఉడుం పట్టు. మనం చెప్పే కదా ఆవిడ ఎక్సర్సైజ్లు అన్ని కూడా చేసి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటుందని, ఆ బల ప్రదర్శన ఇది బాగా చేసింది. నిజంగా భరణికి అంత ఫైట్ ఇస్తుంది అనుకోలే. సో భలేగా ఆపేశారు. సో ఫస్ట్ రౌండ్ క్యాన్సిల్ అయిపోయినా మళ్ళీ పెట్టాడు, సంచాలుగా పర్ఫెక్ట్గా చేశాడు. ఆ సాయి శ్రీనివాస్ ఏం కలిపి గోల్ అయితే కొట్టేశారు. అటు వాళ్ళు ఎఫర్ట్స్ ఇచ్చారు, ఆ తనుజ తగ్గలేదు, దివ్య తగ్గలేదు, ఉన్నంతసేపు ఆడుతూనే ఉన్నారు ఎఫర్ట్స్ 100%. వీళ్ళు వాళ్ళిద్దరు అమ్మాయిల అబ్బాయిలను కూడా చూడకుండా పెనుగులు ఆడారు, గట్టిగానే ట్రై చేశారు. ఆ సెకండ్ రౌండ్ కూడా తనుజ పుష్ చేసి అంటలేగానే, అది ఎట్లా వాళ్ళ డిఫెండర్స్ ఇతను అటాకరు, వాళ్ళు బ్లాక్ చేస్తే వీళ్ళు గోల్ కొట్టాలి. మరి గోల్ కొట్టాలి అన్నప్పుడు బ్లాక్ చేసావు కదా, ఆగిపోతారా, తప్పుకుంటారా, వెనక్కి వెళ్ళిపోతారా? ఆ టాస్కే గోల్ కొట్టాలి. నువ్వు బ్లాక్ చేసావు అని చెప్పి తప్పుకుంటాడా, కొట్టడం మానేస్తాడా? గోల్ కొట్టడానికి తప్ప వాంటెడ్ లేవని ఏమైనా తోస్తాడా? తనుజ కన్ఫ్యూజ్ అయింది. కానీ ఆయన నిఖిల్ మంచిగా పర్ఫెక్ట్గా చెప్పాడు. అట్లాగే నెక్స్ట్ ఆ రౌండ్లో దివ్య అనేది తెప్పిస్తారు. మరి స్ట్రాంగ్ గోల్ని తీసేస్తుంటారు కదా. థర్డ్ రౌండ్లో సంజనాన్ని తెప్పిస్తారు. శ్రీనివాస్ మళ్ళీ ఇక్కడ శ్రీనివాస్ అండ్ గౌరవ్ కలిపి గోల్ కదా, శ్రీనివాస్ని కలిపి తోసుకెళ్ళిపోతుంది ఆయన. ఇంకా ఫోర్త్ రౌండ్ తనుజ, ఫైనల్ డే సుమన్. వీళ్ళిద్దరు ఉండేటప్పుడు ఫస్ట్ లైవ్లో చాలాసేపు డిస్కషన్ చేసుకుని సుమన్ తీసేద్దాం అనుకున్నారు. సుమన్ తీసేసి ఉంటే ఈరోజు కెప్టెన్ ప్లేస్లో తనుజ ఉండేదేమో, ఆవిడ అదృష్టం అలా కలిసి వచ్చేదేమో నిజంగా. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తనుజని ఫస్ట్ అనుదాం అనుకుని ఫైనల్లో ఆవిడని తెప్పించారు, సుమన్ ఉంచారు, ఆయన కాలం కలిసి వచ్చింది ఇంకా. సో మొత్తానికి కళ్యాణ్ కూడా లాస్ట్లో అంటాడు కదా, ఇటు ముగ్గురు అటు ఐదుగురు ఉండేప్పుడు కొద్దిగా వీళ్ళకి ఛాన్స్ ఇస్తావు అని అంటే, అలా ఎలా ఇస్తారు? వాళ్ళు ముగ్గురు ఐదుగురు అంటే ఆడే కదా తప్పించుకున్నారు, ఆ ఫెయిర్ ఛాన్స్ అనిపించుకోదు కదా, బాగోదు కదా అది. అందుకే సంచాలకి ఇది బాగానే చేసాడు ఆయన. అట్లాగే ఎమాన్యుయల్ గురించి సంచన అంటది కదా, సాయి చురుగ్గా ఆడుతున్నాను అని చెప్పబోతే మాధురి నీకు గోల్డెన్ స్టార్ కనుక తప్పలేదు, ఆయనకి ఆల్రెడీ మంచి మెరిట్లో ఉన్నాడు కనుక, మెరిట్ స్టూడెంట్ కనుక మళ్ళీ ఇంకెందుకు కొద్ది పూర్ స్టూడెంట్స్కి అవకాశం ఇద్దామని లెక్క ఆయన మంచిగానే దివ్యాన్ని చూజ్ చేసుకున్నాడు. ఆ సాయి శ్రీనివాస్ ఆలోచించిన విధానం కూడా నచ్చింది. వీడు ఎమ్మెల్యేలు ఎటు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఆ అమ్మాయి నామినేషన్లో ఉంది దివ్య,
పైగా ఆపర్చునిటీస్ రాలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎమ్మెన్యేలు వినియోగించుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఆ ఎమ్మె కూడా ఒక ఛాన్స్ ఇద్దామని మంచి ఆలోచన కదా, అందులో నాకైతే తప్పేమనిపించలే. అట్లాగే ఇక్కడ సాయి శ్రీనివాస్, భరణి అండ్ రమ్యతో ఒక డిస్కషన్ అవుతుంది లైవ్లో. నేను కెప్టెన్ అవ్వడం ముఖ్యం, సాయి చెబుతాడు. దానికోసం టీంని ఏర్పాటు చేసుకోవడం 50% ఛాన్సు, తర్వాత 50% ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే రమ్య కూడా నేను ఎంత గట్టిగా ఆడుతున్నా, తీవ్రంగా దూకేస్తా, టాస్క్లు ఇస్తా, అలాంటి ప్లేయర్ రమ్యలో చూసాను. సో నాకు కాంబినేషన్ ఇష్టం కనుక బిగ్ బాస్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ ఇస్తే జత కట్టమని చెప్పాడు కనుక చూసుకున్నాడు. అది మంచి మాటకి చెప్పాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు. 50% ఓకే. కానీ నాకు వాళ్ళు వచ్చి ఎవరిని ఎంచుకోవాలో వాళ్ళు ఎట్టా చెబుతారు. సుమన్ శెట్టి కోసం ఆడు, సుమన్ శెట్టిని తీసుకొని నేను ఎందుకు చేస్తాను? ఇతను కదా ఉండాలి ఫస్ట్, ఇతను గెలవాలి కదా. ఆయన తీసుకోమంటే ఇంకొకరి కోసం నన్ను మార్చుకోమంటారు, నన్ను బలిపోసం చేయమంటారు, నేను ఎందుకు మార్చుకుంటాను? అది పర్ఫెక్టే కదా. ఇప్పుడు ఆయన గెలవాలనుకుంటాడు తప్ప త్యాగం చేస్తానంటే పురుట్లో సంధి కొట్టేసిందంట, గాదిలో హంసపాదం అట్లా అయిపోద్ది. ఇంకా వీక్ టీంని తెచ్చుకుంటే బాబు ముందు నువ్వు గెలువరనైనా తర్వాత సాక్రిఫైజ్లు, త్యాగాలు నువ్వంటూ ప్రూవ్ చేసుకో. సుమన్ శెట్టి వీళ్ళందరూ 6 వారాల నుంచి ఉన్నారు ఆల్రెడీ. నువ్వు మొదటి వారం వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటావు, తర్వాత ఆడియన్స్ నుంచి వస్తుంది, అంతా వస్తుంది కదా. సో మంచి మాట చెప్పాడు లైవ్లో కూడా. అలాగే నెక్స్ట్ వన్ నిఖిల్ గౌతమ్తో పోలిస్తే అక్కడే చెప్తాడు, నిఖిల్ ఇంకొకరు గౌరవ్తో పోలిస్తే నేనే గట్టిగా ఆడతా. సో ఏది చూసుకోకుండా డూ ఆర్ డై అన్నట్టు ఆడతా. ఆ రమ్య కూడా అట్లాగా ఆడుతుంది. సో అందుకే ఎంచుకున్నా. ఆమె కూడా ఒప్పుకుంది నాతో కాంబినేషన్ ఆడడానికి. సో లక్ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయితే భరణి ఇక్కడ మళ్ళీ భజన, రమ్య కూడా భజన. రమ్య నీకేం చెప్పాను చెప్పు నీకు ఎలా పొగిడాను, ఆ శ్రీనివాస్ని ఎలా పొగిడాను చెప్పు అడుగు అంటారు రమ్య. ఆ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, నాకు ఏమన్నా అవకాశం వస్తే స్ట్రాంగ్గా ఉండే పర్సన్కే సపోర్ట్ ఇస్తాను, నీకే ఇస్తాను అంటే నువ్వు స్ట్రాంగ్గా మళ్ళీ ఒక భజన అయిపోయి మళ్ళీ ఈవిడ కూడా అవకాశం ఇస్తాడంట. నా గేమ్లో సపోర్ట్ టాస్క్ వస్తే నిన్నే చూజ్ చేసుకుంటా అన్నారు భరణి గారిని. అంటే అక్కడ శ్రీనివాస్కి, అట్టగే శ్రీనివాస్ దగ్గర పవర్ ఉంది కదా, ఆ పవర్ ఇప్పుడు తన సుమన్ అన్నకు కానీ, రాము తమ్ముడికి కానీ, దివ్య చెల్లికి కానీ, తన ఫ్యామిలీలో ఎవరికైనా ఒకటి వాడాలి కాబట్టి ఇతనికి బేసిక్గా అందరినీ పొగడతలే కదా. సో స్ట్రాంగ్ పర్సన్స్ని చూజ్ చేసుకుంటాను అని నేను శ్రీనివాస్ని చాలా స్ట్రాంగ్గా ఆల్రెడీ పొగిడాను కదా. ఆ పొగడతలంతా నువ్వు చెప్పమ్మా, నీకు అవకాశం ఇస్తా. ఇప్పటికి ఇచ్చిన అవకాశాలు చాలా రీతుకి అవకాశం ఇచ్చి, దివ్యకి అవకాశం ఇచ్చి, తనూజాకి అవకాశం ఇచ్చి, ఈయనేమన్నా పుష్పక విమానమా లేకపోతే అక్షయ పాత్ర అందరికీ అవకాశాలు ఇస్తూ ఆ కుటుంబాన్ని మోస్తూ ఈ వీళ్ళకి ఇచ్చిన పవర్స్ కాదు కానీ ఇమ్యూనిటీ పవర్లో భజన బేసిక్గా భజన 2 చిడతలు ఇచ్చేస్తే సరిపోయాయి. భజన అయిపోయారు లాస్ట్కి. అప్పట్లో ఒక భరిణ తెచ్చుకున్నాడు, భరణి తెచ్చాడు, భరిణ అని వచ్చే మీమ్స్. ఇప్పుడు భరణయ్య భజనయ్య ఆయన పరిస్థితి. అలాగే నెక్స్ట్ వన్ ఆయేష, గౌరవ్, సాయి శ్రీనివాస్. ఏమది అడగకుండా వద్దు అక్కడ అంటది కదా, అరే నీ వల్ల గెలిచింది అంటే ఎదురు వల్లరా, ఈచ్ వన్ హగ్గించుకోండి, ఈచ్ వన్ లిప్ లాక్ చేసుకోండి. ఆ అమ్మాయి మామూలుగా లేదు, బోల్డ్గా ఫటాఫట్ అంటున్నా. అలాగే డీమోన్ రమ్యతో అటు సైడ్ నుంచి జెన్యూన్ లేదా, ఈ స్వద్దపోస కవులని చూస్తే ఎలా ఉంటుంది ఆడి, ఇటు నుంచి ఏమైనా జెన్యూనా? నేనేమో హార్ట్ కోసి పెట్టేస్తాను, అటు నుంచి నా కోసం రీతు పెట్టదా అని మాదిరికి ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. నెంబర్ 1 సురభి నాటకాలు. ఈ కంటెంట్ ఇద్దాం ఏదో డ్రామా చేద్దామని డ్రామా ఆడుతూ నా వైపు నుంచే ఉంది సుమి, అటు నుంచి లేదా నేను వన్ సైడ్లో అయిపోతున్నా, భగ్న ప్రేమికుడిని అయిపోతున్న మాదిరిగా. ఎంత అమాయకంటే ఎవరు వస్తారో గోకేస్తాను అన్నట్టు ఎంతమందిని గోకుతాడు, గోకడానికి వచ్చాడేంటి? అది కరెక్టే. లే కొందరు గెలవడానికి, కొందరు గెలకడానికి వస్తాడు. ఇతను 2వ కేటగిరీ. అటు సైడ్ జెన్యూన్గా లేదా, ముందు ఇతను గుడ్డల మీద చేసుకుని ఇతను ఏమైనా జెన్యూనా? ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఆ అమ్మాయి చాలా బ్యాడ్గా ఉంది, ఏడ్చో లవ్ ఆడడానికి రాలేదంటే నేను లవ్ చేయలేదు. మరి నీదే లవ్ చేయలేదు అన్నప్పుడు, నువ్వే ఫేక్ అన్నప్పుడు మరి అటు నుంచి ఫేక్ అయితే ఎందుకు, ఇంకేదైతే నీకెందుకు? వీడికి ఫూల్ అన్నాడు చూస్తాను, మరి చూస్తారు. అలాగే మీ చేష్టలు అలాగే ఉన్నాయి. ఆడియన్స్కి నువ్వేంటంటే నువ్వు ఇప్పుడు చెప్పేది ఏదేదో ఏమంటారు కదా, యద్భావం తద్భావత అనే మాదిరిగా నువ్వు అట్లాగే రీచ్ అయ్యావు. నువ్వు పర్ఫెక్ట్గా చెప్పావు, ఫుల్లా చూస్తానంటే ఆ అమ్మాయి ఇక్కడ ఓపెన్గా చెప్పేస్తుంది. అవును కాదు నాకు తెలియదు, నువ్వు మాత్రం చూసుకో, నువ్వు వేడిచావు, లవ్ చేస్తాను నేను చూసా, ఆమె జెన్యూనో కాదో నాకు తెలియదు. కానీ నీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఒక బకరా దొరికాడు ఫూల్ అనే కదా, నీ ఫ్రెండ్స్ చూస్తారు, కనీసం ఈ అమ్మాయే చెప్పింది అనుకుంటారు. వీడు బలైపోతాడు, వీడు బకరా అయిపోయి, వీడు గొర్రె, ఈ గొర్రె అక్కడికి వెళ్ళి బలైపోయాడని అనుకుంటారని చెబుతూ ఉంది. బట్ ఈ అమ్మాయి ఫోకస్ అంటే ఆయన ఏడిచాడా, నవ్వాడా, కళ్ళల్లో కామం కనబడుతుందా, ప్రేమ కనబడుతుందా, ఫ్రెండ్షిప్ కనబడుతుంది, ఇవన్నీ చూడడమే ఈవిడికి ఫోకస్. ఏంటి ఎంతసేపు నీ మీద ఫోకస్ పెట్టా, నువ్వు ఏడిచావు, నువ్వు ఫీల్ అయ్యావు, నువ్వు లవ్ చేస్తాను, నువ్వు చెయ్యకు, ఏదో సామెత చెప్పి ఉంటుంది. వెరైటీగా ఉంది ఇక్కడ. ఆ డీమోన్ ఏంటి, రమ్యతో టీచ్ చేస్తాను కదా రీతోనని అంటే, ఇప్పుడు వాస్తవానికి ఏంటి, ఫస్ట్ వస్తాను ఫిజికల్గా ఆడిస్తావు, బ్రెయిన్ లేదని చెప్పింది. ఇప్పుడు వాస్తవానికి ఈరోజు ఎపిసోడ్ అంతా చూస్తే రీతుని తెప్పించి ఆ ప్లేస్లో ఈవిడ రీప్లేస్ చేసేయాలని దూరాలను చూస్తున్నట్టు ఉంది.
అందుకే ఈ అమ్మాయి అంటది కదా మాధురి అంటే ఫైనల్ మీరు జిమ్ బాడీస్ అందరూ మీకు ఎవరు నచ్చారు, ఆవిడ కూడా దిగిపో మరెందుకు ట్రాక్ మొదలెట్టి అమ్మ ఇంకెందుకు ఆలోచన మాదిరిగా ఆవిడ ఎంకరేజ్ చేయడం. అంటే ఫైనల్లీ మీరు జిమ్ బాడీ ఓకే సరిపోయింది అది అని మాదిరిగా. నీకు ఎవరు నచ్చారంటే ఇంకెవరో నిఖిల్ పేరు గౌరవ్ పేరు ఇంకేదో చెబుతుందేమో అనుకున్నాను నేను. వెంటనే ఇంకెవరు నచ్చుతారు, బాగా పవన్ ఇన్నోసెంట్ కదా అని చెప్పేసి ఆవిడ లైన్ క్లియర్ చేసుకుంటున్నట్టు ఉంది. ఇంకా ఎట్లా ఉంది వెరైటీగా వాస్తవాన్ని గమనిస్తే దివ్య ఒక తుఫాన్ లాగా వచ్చి తనుజ పరణయ్ గారితో నువ్వు బాండ్ ఏంటి, తనుజ తండ్రి కూతురు అనుబంధం అసలు నచ్చలేదని ఆవిడ సైడ్ చేసి ఆవిడ ప్లేస్లో ఇప్పుడు దివ్య రీప్లేస్ అయిపోయినట్టుగా ఈవిడ వచ్చే వస్తా నీవేంటి ట్రాక్స్ ఏంటి బాండ్స్ ఏంటి అని అంత లెక్చర్ ఇచ్చి అంత క్లాసులు బీకి ఇప్పుడు రీతు ప్లేస్లో ఈ రమ్య రీప్లేస్ చేద్దాం అనుకుంటుందా ఏంటి? ఎందుకంటే ఆ తర్వాత కూడా సాయి అంటాడు కదా తనుజతో రమ్య డీమోన్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫోకస్ పెడదామని అంటున్నారు కదా, క్రష్ ఉందని చెప్పేసి. ఓహో ఆ క్రష్ కోసం అమ్మ నువ్వు రీతి మీద అంత చిందులు దూకేసి ఆవిడని నామినేషన్ చేసేసి ఎలిమినేట్ చేసేసి నీకు లైన్ క్లియర్ చేసుకుందామని మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి అట్లాగే ఉంది, మనం చూసిన దాన్ని బట్టి కూడా అట్లాగే ఉంది. అవును మా రీతు కాలుగాలని పిల్లలాగా అయిపోతుంది, సరే ఇక ఫోకస్ పెడదాం అబ్జర్వేషన్ పెడదాం రమ్య మీద లుక్కేద్దాం. ఎందుకంటే రమ్య ఎటు డీమోన్ మీద ఒక ఫోకస్ అంతా పెట్టింది కనుక ఇక రమ్య మీద తనుజ ఇంట్రాగేషన్ మొదలు పెడుతుందంట, ఒక కన్యాసి ఉంచుతుందంట చూద్దామని. ఇప్పుడు డీమోన్కి నిజంగా లవ్ కాదు పాడికి మరి ఏంటి అసలు ఏమీ లేవు ఇతనికి. నేను మాట అనలేని కానీ డీమోన్కి ఎవరు వస్తే అలా గోకడమే పని, అందుకోసమే వచ్చినట్టున్నాడు. ఇంకా లవ్ కాకపోతే ఇంకేంటి. అట్టగా తర్వాత మళ్ళీ రీతు వెంటనే ఆ సీన్లో మన మాధురితో చెప్పారుగా నీకు రీతుతో 1 వీక్ మాట్లాడొద్దు ఉండొద్దు అంటే నువ్వేం చెప్పావు, ఏం చెప్పావు, మన ప్రేమ గొప్పదని చెప్పావా లేదా? అదే ఆశించింది. ఆయన కూడా చెప్పాడు అబ్బాయి నాకు అక్కర్లేదు అన్నాను. అంటే ఆనందంతో వచ్చేసి హగ్ ఇచ్చేసి సాధించేసాం, మన మనసులో గెలిచేసాం, ఆడియన్స్ మనసులో మనం ఒకరి మనసులో ఒకరు గెలిచేసాం ఇంకెందుకు ఆయన మాదిరిగా. ఆ లాస్ట్లో ఇమాన్యుల్ మీద అమ్మాయి అరుస్తుంది కదా తనుజ నైట్ ఎందుకు అరిచావంటే గోసగోసలు ఆడలేదంటే రోజుకి ఒకసారైనా రోజుకి కాదు గంటకు ఒకసారైనా అరుపులు ఉండాలి తనుజ అవి. ఆయన కూడా పాపం లైవ్లో కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఏంటి వేరే వాళ్ళు ఊరి మీద అరవదు, ఎవరి మీద కోపం నా మీద అరిచేస్తే పిచ్చోడినా, వీళ్ళ ప్రేమలో బంధాలు అనుబంధాలు దెబ్బతినేస్తాయనా? అది కరెక్టే కదా. ఇమాన్యుల్ మీద అరిచినట్టుగా వేరే వాళ్ళ మీద ఎందుకు అరవదు? సో ఆయన కూడా ఫీల్ అవడంలో తప్పలేదు అనిపించింది. ఆ లాస్ట్లో వాళ్ళ స్కిట్ కూడా బాగుంది. అపరిచితుడు తెలుగు ఇమాన్యుల్ రమ్య కలిపి ఆయనేమో నిఖిల్ నిజంగా రెమోలాగే ఉంది, ఈయన కూడా రామం అంది. ఆ ఫన్ను రమ్య ఐ లవ్ యూ నిఖిల్ చెప్తే మురిసిపోయింది, హ్యాపీ ఫీల్ అయిపోయి ఆ కండలు కాదు నువ్వేంటి కారం చల్లు నేను చికెన్ చల్లు మొత్తం పికిల్ అయిపోయింది కండలోడు అని చెప్పేసి ఫన్నీగా అనిపించింది ఇదంతా. సో మరి మీకు ఏమనిపించింది ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. 2 ఛానల్స్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అది సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.